ఆమె మిమ్మల్ని మోహిస్తోంది. నువ్వు పిలిచావేంట్రా? నేను కాదురా. ఏదమ్మా, ఇంకొకసారి మామయ్య అని పిలు. మావయ్య లేచేవేమిట్రా? నాకు కావలసింది కోడలరా, అల్లుడు కాదు. కత్తి కాంతమ్మ అరుపుల రాఖీ అసురుడు అంటే అక్కడ సాయి పల్లవి, అక్కడ రాఖీ భాయ్, వీళ్ళే మళ్ళీ వేరే గెటప్లో వచ్చారు అన్నట్లుగా అనిపించిందని చాలామంది అభిప్రాయం చెప్తున్నారు. ఇక ఆ రాముడి పాత్రధారుడు గురించి చెప్పే అంత పరిస్థితులు మనకేం కనిపించటలేదు. అంతకుముందు నేను చేసిన ఒక వీడియో దీనికి సంబంధించి టీజర్ ఒకరు కామెంట్ చేశారు, అమ్మో బొమ్మ అని ఒక సినిమా వచ్చింది. సరే, ఇతని గురించి ప్రస్తుతానికి వదిలేద్దాం. కానీ మన కత్తి కాంతమ్మ అరుపుల రాఖీ అసురుడు ఈ ఇళ్ల గురించి మాట్లాడుకునే ముందు ఈ సినిమాలో అసలు నాకు నచ్చినటువంటి అంశాల గురించి పాజిటివ్స్ ఏమున్నాయి అనేది చెప్పాలంటే, సవతి సోదరుడు కుబేరుడితో రావణాసురుడు అలకాపురిలో వాళ్ళిద్దరు చేసే యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించే విధానం కానీ, దేవతల రాజ్యమైనటువంటి అమరావతి సుమేరు పర్వతంలో జరిగినప్పుడు అక్కడ ఇంద్రుడు ఐరావతం మీద రావణాసురుడు ఇద్దరు తలపడే విజువల్స్ చాలా బాగున్నాయి చూడటానికైతే. విజువల్లీ దిస్ ట్రైలర్ ఒక ప్యూర్ సినిమాటిక్ అంబిషన్స్తో తీశారని చెప్పచ్చు. కుబేరుని రాజ్యంలో స్వచ్ఛమైన తెలుపు బంగారం రంగు నిర్మాణాల వరకు ఆ ప్రాచీన ప్రపంచపు విస్తృతి చాలా బాగున్నాయి. అంటే నేను చెప్పేది ఒక విజువల్లీ, అంటే అక్కడ క్రౌడ్ చూపించినప్పుడు గిన్నె నిండా ఆవాలు నింపినట్టుగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఆ విజువల్ ఆస్పెక్ట్స్లో నాకు మాత్రం మన వాళ్ళు ఎందుకో, నాట్ ఓన్లీ ఈ సినిమానే కాదు, జనరల్లీ ఇలాంటి రాజ్య భవనాలు చూపించే అలాంటి చిత్రీకరణ చేసేటప్పుడు టూ క్లీన్గా ఆ ఫైన్ ఫినిషింగ్ స్టిఫ్ లేఅవుట్స్ ఉన్న కట్టడాలు లాగా కనిపిస్తాయి. రియల్ వరల్డ్ ఇంపర్ఫెక్షన్స్ కానీ, లైటింగ్లో న్యాచురల్ అట్మాస్ఫియరిక్ డెప్త్స్ ఉంటాయి, అవి కనిపించవు ఎందుకో. అందుకే అవి జస్ట్ ఒక డిజిటల్ అసెట్స్ ప్యాలెసెస్ లాగే ఉంటాయి. కొంచెం డస్ట్ స్క్రాచెస్ టెక్స్చర్స్ ఉంటే అతికించండి బాబు, ఆ డీటెయిల్స్ ఆ చిన్న చిన్నవి అథెంటిసిటీకి దగ్గరగా ఉంటాయి. అలాగే కుబేరుడు ప్యాలెస్, అతని రాజ్యం పైన రావణాసురుడు చేసిన దాడి రామాయణంలో వచ్చే నిజానికి ఆ టైం లైన్లో ఇక్కడ చూపించిన దానికి చాలా భిన్నంగా ఉంది. అదేంటో తెలియాలంటే మీకు ఇక్కడ ఒక క్రూషియల్, చాలా కీలకమైన ఫ్యామిలీ కాంటెక్స్ట్ తెలియాలి వీళ్ళిద్దరి మధ్యటువంటి. కుబేరుడు రావణాసురుడు ఒకే తండ్రి పిల్లలు, తల్లులు వేరు. కుబేరుడికి దక్షిణాన లంకాపట్టణం, అలాగే ఉత్తరాన అల్కాపురి నగరం రెండింటిని పాలించేవాడు అప్పట్లో. ఈ లంకాపట్టణానికి ఇంకో పేరే స్వర్ణ లంక. ఉత్తరానున్న అల్కాపురిలో ఏదైతే ఉందో అక్కడ యక్షులు ఉంటే, ఈ స్వర్ణ లంకలో దక్షిణాన రాక్షసులు ఉండేవారు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే కుబేరుడు పాలించే సమయానికి ఇదే లంకా ద్వీపంలో రావణాసురుడు, కుంభకర్ణుడు మరియు విభీషణుడు ఈ సోదరులు, ఈ ముగ్గురు కూడా వారి తండ్రి విశ్రవ ఋషి, అంటే ఇద్దరికి ఒకటే తండ్రి అని చెప్పానుగా, ఆ విశ్రవ ఋషి యొక్క అరణ్య ఆశ్రమంలో పెరిగారు. కుబేరుడికి తర్వాత ఎలా లంకాధిపత్యం వచ్చిందనే దీనికి ముందు ఒక పురాణ ఇతిహాసం ఒకటి జరిగింది. శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు ఆయన రావణాసురుడికి మామా తాతలు ఉన్నారుగా, మాలి సుమాలి, వాళ్ళను ఓడించిన తర్వాత వాళ్ళ రాక్షసులు ఆ బంగారు ద్వీపం నగరాన్ని పూర్తిగా విడిచిపెట్టేసేసేసి పాతాళ లోకానికి, అదే రసాతలానికి పారిపోయారు. ఈ నేపథ్యంలోనే అది తరువాతి కాలంలో కుబేరుడు ఆ లంకకి ఆధిపత్యం పొందుతాడనమాట. అయితే ఎప్పుడైతే రావణాసురుడు గోకర్ణలో 10,000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మగారి చేత నాకు సుపర్ణ నాగ దానవ రాక్షస దేవ కిన్నెర కింపురుషుల నుండి ఎన్నటికీ మృత్యువు రాకూడదని వరం పొందుతాడో, ఇక అతనికి తిరుగులేదని భావించి పాతాళంలో అప్పుడెప్పుడో విష్ణుమూర్తి తరిమితే పారిపోయిని దాక్కున్న వాళ్ళ మేనమామ సుమాలి మళ్ళీ తిరిగి వచ్చి మద్దతు ఇవ్వడంతో రావణాసుడికి అప్పుడు తిరిగి రావణుడు లంకను తన పితృజన్మ హక్కుగా ప్రకటించుకుంటాడనమాట. మరి అప్పటికి కుబేరుడు కూడా పాలిస్తున్నాడు, ఇద్దరికీ ఒకడే తండ్రి, గొడవ ఎందుకని విశ్రవ మహర్షి తండ్రి కుబేరుడికి రావణుడితో పోరాడవద్దు, ఎంతైనా తమ్ముడే కదా అని సలహా ఇవ్వడంతో కుబేరుడు శాంతియుతంగానే లంకను విడిచిపెట్టి ఆ ఉత్తరాన 3,000 కిలోమీటర్ల పైగా ఉత్తరాన ఉన్నటువంటి కైలాస పర్వతానికి ఆయన తిరిగి వెళ్ళిపోతాడు. అక్కడ విశ్వకర్మ గారు కుబేరునికి ఈ అలకాపురి నగరాన్ని, ఒక కొత్త దివ్య ధామాన్ని, నగరాన్ని నిర్మించిస్తారు. ఇక్కడ ఈ నేపథ్యం అంతటిలో ముఖ్యమైన విషయం ఏంటంటే, వాల్మీకి రామాయణంలో ఈ ఇద్దరు సోదరుల మధ్య జరిగిన ఈ స్వర్ణలంక బదిలీ ప్రక్రియలో ఏమాత్రం రక్తపాతం జరగలేదు. కానీ ట్రైలర్లో కేవలం అంటే హై ఆక్టేన్ విజువల్ స్టోరీ టెల్లింగ్ ఆన్ ద బిగ్ స్క్రీన్ కోసం, సినిమాటిక్ లిబర్టీస్ కోసం వాళ్ళు ఈ రావణాసురుని ఒక నోమాడ్గా, అంటే ఒక సంచారిగా, ఏదో భిక్షువుగా ప్రజెంట్ చేశారు. లైక్ హౌ కేజీఎఫ్లో స్లమ్స్లో ఉండి వచ్చిన కసిబాలుడు రాఖీ భాయ్గా మారినట్టు. బట్ నిజానికి వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగేంత కారణాలు ఏమిటి అంటే, బాల్యం నుండి సవతి తల్లి పిల్లల మధ్య ఉండే వైరం,
రావణుడి తల్లి కైకసి ప్రేరణ, దానికి తోడు మనం ఇందాక చెప్పుకున్నట్టు బ్రహ్మగారి వరం. ఆల్మోస్ట్ రావణుడు మృత్యుంజయుడిగా అయిపోయాడు కదా రావణుడు. ఇక అతని శక్తికి అడ్డేముంది, అప్పుడే దిగ్విజయ అనే ఒక ఘట్టం జరిగింది. ఇది రావణాసురుడి దండయాత్ర, దాని పేరు దిగ్విజయ. అంటే రామునితో జరిగిన ప్రధాన యుద్ధానికి ముందు స్వర్ణలంకాధిపతి అయిన రావణాసురుడు ఈ ముల్లోకాలను జయించడానికి చేపట్టిన భారీ సైనిక యాత్రనే దిగ్విజయ యాత్రగా పేర్కొంటారు. కోర్స్ రావణుడిది మనం ఇప్పుడుదా చెప్పుకున్నట్టు అది స్వర్ణలంక అయినప్పటికీ కుబేరుడు అంటే ఎవరు, గాడ్ ఆఫ్ ద వెల్త్ కదా. సహజంగానే అందరికన్నా ఎక్కువ ధనమే ఉంటుంది అతని దగ్గర. అదంతా దోచుకోవటం ప్లస్ కుబేరుడి రాజ్యం ఆయన హస్తగతం చేసుకోవటం, అక్కడుండే యక్షులపై ఆధిపత్యం స్థాపించడానికి కుబేరుడు వాడే ముఖ్యంగా దైవిక రథాన్ని, అదే పుష్పక విమానం స్వాధీనం చేసుకోవడానికి కూడా ఈ అల్కాపురిపైకి దాడి చేయడానికి వస్తాడంటే ఈ మధ్యలో ఒకటి జరిగిద్దిలే. కుబేరుడు ఒక రాయబారి మెసేజ్ ఏదో పంపుతాడు, నువ్వు దుర్మార్గాన్ని వీడి ధర్మాన్ని అని ఒక మెసేజ్ పెడతా. అది కూడా ఒక ట్రిగ్గర్ పాయింట్. ఇక్కడ అనిపించవచ్చు, సరే సినిమాలో ఇన్ని వివరాలు చూపిస్తే రామాయణంలో ఉన్నటువంటి 7 కాండలు అంటే 6 కాండలు అంటారు, అదొక డిబేట్ అనుకోండి, అవన్నీ చూపిస్తే నిజంగా కూడా 4 పార్ట్స్ కాదు 6 పార్ట్స్ అయిద్దేమో అని మీకు అనిపించవచ్చు. కానీ ఎవరి కన్వీనియన్స్ కోసం వాళ్ళు హిస్టరీని మార్చకూడదు కదా. రేపు ఆ కాజ్ ఎస్టాబ్లిష్ చేయకపోతే నో మ్యాటర్ హౌ మచ్ విఎఫ్ఎక్స్ ఎఫర్ట్స్ యూ పుట్ ఇన్ టు మేకింగ్ దిస్ ఫిల్మ్, వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఈజ్ జస్ట్ ఒక ఎంప్టీ స్పెక్టకల్. అరే ఎందుకురా వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, అసలు ఏమైందిరా, డబ్బులు ఎక్కువైనట్టున్నాయి అని తీసిపారేసే అంశంగా అవుతుంది. మేబీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి ఉండొచ్చు, ట్రైలర్ బట్టి నాకు అర్థమైంది ఇది. అఫ్కోర్స్ ట్రైలర్లో జియోగ్రఫీ లొకేషన్స్ బాగానే చూపించారు, కానీ అప్పటికే నేను ఇందాక చెప్పేది అదే, ఆయన ఒక ఫుల్లీ ఆర్మ్డ్ కింగ్ ఆఫ్ గోల్డెన్ లంక, ఆయనకి చాలా పెద్ద సైన్యం ఉంది, ఆ అశ్వ సైన్యం గజ సైన్యం. ఇట్లా రావణాసుడు ఒంటరిగా ఏం రాలేదు, ఇలా సంచారిలాగా రాలేదు. రామాయణ ఇతిహాసంలో లేని విధంగా ఇది చూపించారు. అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే టైమ్ లైన్ అండ్ క్యారెక్టర్ ప్రోగ్రెషన్ మిస్ మ్యాచ్ అయింది, విచ్ ఈస్ స్టిల్ యాక్సెప్టబుల్. ఇంకా పాజిటివ్స్ చెప్పాలంటే ఈ సినిమాలో జటాయువు పోరాడిన దృశ్యాలు, ఇంద్రుడు కురిపించే వజ్రాయుధపు దృశ్యం అనుకుంటుంది, అక్కడ కూడా బాగుంటుంది. ఇక ఇందులో కనిపించిన పాజిటివ్స్ నాకు ఇంతకుమించి ఏమి లేవని చెప్పచ్చు. ఇక అన్యాక్సెప్టబుల్ థింగ్ ఏమిటంటే రావణాసురుడిని కేవలం అరుపుల వీరుడిగా చూపించటం. మీ అందరికీ తెలుసు, అన్ని సినిమాల్లో చూపించారు. దిగ్విజయ యాత్రలో ఆయన ఈ అలకాపురి కుబేరుడి పైన విజయం సాధించిన తర్వాత అవన్నీ హిమాలయ శ్రేణుల్లోనే కదా, అక్కడే ఉండే కైలాస పర్వతం మీదుగా పుష్పక విమానంలో వెళ్తుండగా అక్కడ ఆ విమానం ఎగరకుండా ఆగిపోవటం నిషేధం కాబట్టి నందీశ్వరుడి శాపం, రావణాసుడికి అహంకారంతో తన 10 తలలు ఆయనకి 20 చేతులు ఆ పర్వతాన్ని కైలాస పర్వతాన్ని ఎత్తే ప్రయత్నం చేయకపోతే పరమేశ్వరుడు కాలి బొటన వేలతో తొక్కటం, ఆ కైలాస పర్వతం కింద పడి అతని చేతులు నలిగిపోతూ ఆ నొప్పులు తాళ్లలేక ముల్లోకాలు బిక్కటిల్లేలా రవం చేస్తూ ఆర్తనాదాలు చేశాడు. కాబట్టి అతనికి అప్పటి వరకు దశగ్రీవుడు అనే పేరు ఉన్న పరమేశ్వరుడు అతన్నిలా రవం చేశాడని రావణ అని పిలిచారు. ఆ తర్వాత చంద్రహాస అనే ఖడ్గాన్ని కూడా ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. అయితే కేవలం అలా రవం చేశాడనే ఒక్క కారణం చేతనే అతను రావణుడు అవ్వలేదు. ఇదే ఘట్టంలో పరమేశ్వరుని భౌతికంగా దర్శనం చేసుకునేందుకు వీలు పడదు కాబట్టి శంకర ప్రథమ కింకరుడైనటువంటి నందీశ్వరుడు కూడా ఆయన దాటి వెళ్ళలేడు. కాబట్టి చేసిన దోషానికి ఈశ్వరుడిని భౌతికంగా కాకుండా ఆత్మ సాక్షాత్కరించుకోవడానికి అతని ప్రేగులు తీసి రుద్రవీణ వాయిస్తాడు. రుద్రవీణ అనే పదమే అక్కడి నుంచి వచ్చింది. అందుకే ఆయన మహాశివుడి యొక్క మహాభక్తుడు. ఈ రావణాసుడి భక్తి ఎంత శక్తివంతమైనది మీకు చెప్పాలంటే మీ అందరికీ తెలిసిన ఒక విషయం చెప్తాను, అంటే దాన్ని లింక్ చేసుకోండి. శివుడు చేసే వివిధ తాండవాలు ఉన్నాయి కదా, అంటే ఆనంద తాండవం ఉంటుంది, అలాగే మీకు ఊర్ధ్వ తాండవం అంటారు. చిదంబరంలో ఊర్ధ్వలింగేశ్వరుడి ఆలయం కూడా ఉంటుంది, అక్కడ ఉండేటువంటి శరవేశ్వరుడి ఆలయం అవన్నీ అక్కడ ఉంటాయి. విష్ణుమూర్తి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర ఉంటుంది. ఈ తాండవాలు ఆయన తాండవం చేస్తుంటే నిజంగా అది సాక్షాత్తు అక్కడ చూడగలిగిన శక్తి కొంతమందికే ఉంది. ఆది సాక్షిగా నిలిచిన ఆదిపరాశక్తి, ఇక సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గారు మృదంగం వాయిస్తుంటే సరస్వతీదేవి వీణ వాయిస్తుంది, లక్ష్మీదేవి గాన రూపంలో స్వామివారిని ఆ తాండవ స్తోత్రాలని స్తుతిస్తూ ఆలపిస్తుంటే బ్రహ్మగారు ఆ మంజీర పత్రాలు ఆ తాళాలు ఉపయోగించి ఆ కాల తాళాన్ని అంటే ఆ లయను ఆయన పాటిస్తుంటే వీళ్ళకి తప్ప ఆ తాండవ దర్శనం, ఇక శంకరుని కింకరులుగా శివుని గణాలైనటువంటి నంది భృంగితో పాటుగా
కేవలం అది దర్శించే భాగ్యం ఇద్దరికే దక్కింది. అది పతంజలి మహర్షిగా మనకి అవతరించినటువంటి ఆదిశేషువు, అలాగే వ్యాఘ్రపాదుడు అని ఇంకొక మహర్షి. వీళ్ళిద్దరికి తప్పించి తాండవ దర్శనం ఎవ్వరూ చూడలేరు. ఎందుకండి ఈ పురాణం అంతా మాకు అంటే, ఇలాంటి తాండవాన్ని అన్యులెవ్వరూ చూడలేని ఆ సృష్టి స్థితిలయ తాండవాన్ని రావణాసురుడు ఒక్కడే ఆత్మదృష్టితో చూసి అక్కడే ఉండి ప్రత్యక్షంగా తిలకిస్తున్నట్లుగా తాండవ స్తుతి చేశాడు. అదే శివతాండవ స్తోత్రమైంది. ఎలా సాధ్యం అది చెప్పండి? అంత గొప్ప మహాశివభక్తుడే కాదు, అతను ఒక గొప్ప సంగీత విద్వాంసుడుగా మరియు గాయకుడిగా, వేద పండితుడిగా, ఒక ప్రజ్ఞావంతుడైన పండితుడిగా, జ్యోతిష్య శాస్త్రంలో నిపుణుడు, ఇంకా ఆయన వీణ వాయిద్యంలో నిష్ణాతుడని అనేక రంగాల్లో కీర్తింపబడ్డాడు. అంతెందుకు, ఇవన్నీ సాక్షాత్తు ధర్మస్వరూపమైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువునే రావణాసురుడి అంతిమ సమయంలో ఆయన్ను ఒక శ్రేష్టమైన విద్వాంసుడైన బ్రాహ్మణుడిగా కూడా గుర్తిస్తారు. అందుకే మనకు ఈ భూకైలాసు, సీతారామ కళ్యాణం వంటి చిత్రాల్లో ఎన్టీ రామారావు గారు రావణాసురుడి పాత్ర వేసినప్పుడు అతను ఎంత గొప్ప శివభక్తుడు అనేదానికి నిదర్శనంగా అహంకారం ఉంటుంది. అహంకార క్రోపోద్రిక్తుడుగా కూడా చూపిస్తాడు, కానీ శివభక్తుడు అనేది మాత్రం హైలైట్ చేస్తారు. శివుని పరమ భక్తుడిగా రుద్రవీణతో ఆయన ఎలా దర్శనం చేసుకుంటాడనే ఘట్టాలు ఇప్పుడు తరం వాళ్ళు చూడకపోయినా మేము చూసాం చిన్నప్పుడు టీవీల్లో. అంతటి అపారమైన జ్ఞానం మరియు పాండిత్యం ఉన్న వ్యక్తి అఫ్కోర్స్ అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి అతనికి ఆ దుర్గతి. లేదంటే అతన్ని సంహరించటం ఎవరికి సాధ్యం? చాగంటి వారు చెప్పినట్టు, అంటే మండోదరి చెప్పింది కదా, నీ ఇంద్రియాలే నిన్ను చంపేసే, రాముడి బాణం కాదని. అందుకే ఆ రోజుల్లో రామారావు గారు ఆ పాత్ర వేసిన పౌరాణిక చిత్రాల్లో ఇతిహాసాలే కొంచెం యథార్థానికి శృతి తప్పి కొంచెం వక్రీకరించిన అంశాలు అనేకం దొరుకుతాయి మీకు. కానీ వాళ్ళ నటనా ప్రతిభతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు చేసేవారు. నటనంటే వాళ్ళకి తపస్సు. మరీ ఎస్వి రంగారావు గారు, మరీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, మహాకాళిదాసులో నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళతో పోల్చుకునేంత అవివేకం అయితే మాకు లేనప్పటికీ రామాయణ ఇతిహాసాలు చేస్తున్నప్పుడు సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నా కూడా రావణుడి పాండిత్యాన్ని, అతని శివభక్తిని ఎక్కడా చూపించకుండా కేవలం కేకలు మాత్రమే తెలుసు అన్నట్లుగా చూపిస్తే ఆయనకి అంతకు మించి ఇంకా నటన రాదా? అరవటం అంటే కోపం కూడా నటనమేనా? ఈ మధ్య కోపమే నటన, కేకలే నటన అయిపోయిందా? ఇదివరకు ఒక అతనికి చెప్పకూడదు కానీ కేకల హీరో అని కామెంట్ చేసేవారు. నిజానికి మంచి నటుడు ఆయన. ఇప్పుడేంద్రంటే అన్ని కేకలే. నిజంగా రావణాసురుడు రవం చేస్తే ముల్లోకాలి ఉలిక్కిబడ్డాయి. అతనికి అరవటం ఒక్కటే మీరు ఫోకస్ చేసి చూపించాలనుకున్న, అసలు నిజంగా అది తెలిసి చేశారో తెలియజేశారో నిజంగా అదే చూపించాలనుకున్న రవం రావణం అని ఆ లాస్ట్ షాట్లో అతను అరిచిన అరుపుకి ఆ జంతువు అక్కడికక్కడే ముక్కలై నెత్తురు కక్కుని చనిపోవాలి. ఆనెస్ట్లీ అది ఇంకా మోర్ ఇంపాక్ట్ఫుల్గా స్క్రీన్ ప్లేలో బాగుండేదేమో. రాదర్ మీరేదో ఆర్నాల్డ్ వర్సెస్ మనకి చిన్నప్పుడు చూసిన ప్రెడేటర్, కింగ్ కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ అలా ఏమైనా తీయాలనుకుంటున్నారా? ఇప్పుడు మీ అందరికీ తెలిసినటువంటి పరమేశ్వరుడి శివతాండవ స్తోత్రం ఒక 3 శ్లోకాలు మాత్రం చదివి వినిపిస్తాను. జటాట్టవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితం భుజంగతుంగమాలికాం డమడ్డమడ్డమడ్డమన్నినాదబడ్డమర్వయం చకారచండ తాండవం తనోతున శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోలవీచివల్లరి విరాజమానమూర్ధని దగద్దగద్దగజ్వలల్లలాటపట్టపావకే కిశోరచంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్రనందిని విలాసబంధుబంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణి నిరుద్ధరుద్ధరాపతి క్వచిద్దిగంబరే మనో వినోదుమేతు వస్తుని. నేను ఇది ఇప్పుడు చూసే చెప్పాను. ప్రతిపదానికి భావం తెలుసుకొని నిజంగా ఆలపిస్తే మాత్రం సరిగ్గా 1-2 రోజుల్లో పడుతుంది. లేదా నాది కొంచెం మందమతి బుద్ధి అనుకున్నా కూడా ఒక వారం పడుతుంది. చూడకుండా చెప్పటానికి నటుడిగా మీకున్న, అసలు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకున్న పని ఏంటి? నటుడిగా నటించడం ఒక్కటే కదా. సినిమాకి 50 కోట్లు తీసుకుంటాం, 100 కోట్లు తీసుకుంటాం, ప్రచారాలు అనమాట. పాన్ ఇండియా హీరో 100 కోట్లు, 150 కోట్లు ఏం చేయడానికి? నటించమంటే అరుపునే నటనగా చూపిస్తున్న వాళ్ళు ఇలా శివతాండవ స్తోత్రంలోని మొత్తం 15 అక్కర్లేదు, ఈ 3 శ్లోకాలు నేర్చుకొని చెప్పలేరా చూడకుండా? ఇక్కడ నాకేమి ఒకరిని తక్కువ చేయాలను ఇంకొకరిని ఎక్కువ చేయాలని కాదు, కానీ ఇదే పాత్ర జస్ట్ ఇమాజిన్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు వేసుంటే అనర్గళంగా స్తుతించడమే కాదు,
ఆనాటి మహానటులకు నేటి తరంలో కూడా వారసుడిగా ఒకడున్నాడురా నాయన. ఇప్పటి తరం వాళ్ళు కూడా గర్వంగా ఇంకొన్ని దశాబ్దాలు చెప్పుకుంటారు. ఇవి కదా అసలు ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించే అంశాలంటే. ఇక్కడ చూస్తేనేమో ప్రతిభ లేదు, పాండిత్యం లేదు, నటన అసలే లేదు, అరుపులే నటన అనుకోవాలా మేము? అంటే గడ్డం పెడితేనే ఆ పాత్రకు గాంభీర్యం వస్తుందా? చిత్ర దర్శక నిర్మాతలు ఇంతగా దిగజారిపోయారా? ఆమె మిమ్మల్ని మోహిస్తోంది. వస్తున్నాను తల్లి, నీ దగ్గరికి వస్తున్నాను. అయితే ఈమె దగ్గర కన్నా ముందు టీజర్లో ఏమో మనం ఈమెను చూసాం, ఆయమ్మలాగా మొహం దాటేసేశారు. ఇప్పుడు ఏమిట్రా అంటే కత్తి కాంతమ్మ ఎగిరే విన్యాసాలు చూపించారు. దానికంటే ముందు కొంతమంది ఒక ట్రెండ్ తీసుకొచ్చారు కొత్తగా ప్రబుద్ధులు. ఈమెను ఆ పాత్ర కోసం ఎంపిక చేయడానికి కారణం ఏంటో తెలుసా? కన్వెన్షనల్ బ్యూటీ స్టాండర్డ్స్, అంటే సాంప్రదాయంగా సినిమా హీరోయిన్ అంటే గ్లామరస్గా ఉండాలనే సౌందర్య ప్రమాణాలు కావు, ఆమె నటన మాత్రమే అందుకు బెంచ్ మార్క్గా తీసుకొని నటన నిజంగా అంత గొప్ప నటే అంటే బాగా ఏడిస్తే బాగా నటే మాకు తెలియదులే. ఈ ఛానల్లో కూడా ఒకతను కామెంట్ చేశాడు, సార్ రాముణ్ణి సీతని పూజించేది కేవలం వారి అందం వల్ల కాదు సార్, వారి గుణం వల్ల అని. ఎవరు కాదన్నారు? అంటే ఒకరేమో సీతాదేవిని కేవలం ఒక సాధారణ డ్రామా ఆర్టిస్టు, ఒక సినిమాలో క్యారెక్టర్ అన్నట్టు మాట్లాడతాడు. ఇంకొకరేమో మనం అందం కాదండి, భక్తి చూడాలండి. ఇవన్నీ పనికిరాని వాదనలు. ఎందుకంటే జగన్మాత లక్ష్మీదేవి అవతారమైన సీతమ్మ తల్లిని కేవలం ఒక సినిమా పాత్రగా పరిమితం చేయటం ఆ ఇతిహాసం పట్ల చేస్తున్నటువంటి ప్రాథమిక, అసలు అదొక చాలా పెద్ద అపచారం, అపరాధం కూడా. రామాయణమే మనకు తెలుసు అదొక దృశ్య కావ్యం. వాల్మీకి మహర్షి ఎదురుగా జరుగుతున్నటువంటి సంఘటనలను చూస్తూ రచించారు. అందుకే భారతీయ సాంప్రదాయాల్లో ఎప్పుడైనా కూడా రామాయణ ఆధారిత సీరియల్స్ తీసినా, సినిమాను తీసినా చూడటానికి అనేక మంది వస్తారు. కానీ అదేదో టైంపాస్ కోసం చూసే ఒక ఎంటర్టైన్మెంట్ కాదు, అది ఆ వినోదం కోసం కాదు. అది సాక్షాత్తు అవతార పురుషులైనటువంటి సీతమ్మ రాముల్ని, హనుమంతుల వారిని, ఆ రామాయణ చరిత్రని మనం దర్శించుకొని ఇంకొక సాధనంగా ఆ సీరియల్స్ కానీ వెండితెర అట్లా పనిచేయాలి. ఇందుకు వ్యతిరేకంగా ఇలాంటి నటులు, ఇలాంటి బండ గొంతులు రాముడి పాత్రకి తెలుగు డబ్బింగ్ ఒకసారి చూడండి. ఏదో ఒక పెద్ద ఆయన రిటైర్మెంట్ ఏజ్లో మాట్లాడినట్టు ఒక డైలాగ్ ఉంటుంది, ఒక పుత్రుడిగా. అసలు అక్కడ ఏంటంటే ఒక పుత్రుడిగా అని చెప్పాల్సిన చోట అదేంటో ఒక పోత్రుడిగా, ఒక పొద్దుడిగా. క్రావడ ఏమైంది? కొపుత్రుడిగా. నువ్వు కూడా అట్లాగే ఉన్నావు, కోపోద్రిక్తుడిగానే ఉన్నావు. అద్దంలో నిజంగా అద్దంలో చూసుకుంటారో లేదో కొంతమంది నటన అంటే పళ్ళు కొరుకుతూ కోపాన్ని వ్యక్తపరుస్తుంటారు. ఆ రియాక్షన్స్ ఏంటండి? సన్నివేశం అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుసు. అక్కడ కైకేయి ఎంతటి స్వార్థపూరిత కోరిక కోరబోతుంది. అసలు అభం శుభం తెలియని, అన్యం పుణ్యం తెలియని శ్రీరామచంద్ర ప్రభువు అని అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి రాజ్యానికి ప్రభు అయిన ఆయన్ని తరిమేస్తారని గుండెల నిండా బాధ కలిగించే సన్నివేశం. దానికి తోడు అక్కడ సంగీతం కూడా బాధగా ఉండటంతో సరిపోయేది. కానీ నిజంగా ఆయన అక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? నిన్ను వేసేస్తా అన్నట్లు ఆయన పెట్టాడు. అసలు ఈయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక ఈమె విషయానికి వద్దాం. ఈమెకు కత్తి కాంతమ్మ ఎందుకు అన్నానంటే, మీరందరూ కూడా చూసే ఉంటారు ఆ విజువల్స్. ఏమిటో ఆ కత్తి, ఆ డాలు పట్టుకొని బాహుబలి దేవసేన ఇంట్రడక్షన్ సీన్ ఏమైనా ప్లాన్ చేశారా? అదొక్కటే కాదు, ఇంకో చోట కూడా రాముడు కంటే ముందుగా జంపింగ్ జిపాంగ్ అన్నట్టుగా కొండల అంచులపై నుండి ఎగురుకుంటూ వెళ్తుంది. వెనకే రాముడు పాత్ర వేసిన ఆయన, లక్ష్మణుడు జంప్ చేస్తూ వెళ్తారు. వాల్మీకి రామాయణంలో అసలు ఎక్కడైనా కూడా సీతాదేవిని ఎక్కడా కూడా విలుకత్తెగా చూపించలేదు. కనీసం ఆమెను విల్లుని ధరించటం, బాణాలు సంధించినట్టు కానీ, ప్రత్యక్ష ఏదైనా యుద్ధంలో పాల్గొన్న వంటి ఎక్కడ కూడా ఏ కాండలో కూడా ఎక్కడ ఆమెను వర్ణించలేదే. మీరెందుకు ఇలా చూపిస్తున్నారు? నాకే ఈ దరిద్రం కనిపిస్తుందా అని ఒక ఫ్రెండ్తో ఈ స్క్రీన్ షాట్ పంపిస్తే వాడు చెప్పాడు, హిందీలో ఏదో సీత ది వారియర్ ఆఫ్ మిథిలా అనే ఒక బుక్ ఉందంట, దాని స్ఫూర్తిగా తీశారేమో లేరా అన్నాడు. అసలు మూల సంస్కృతి ఇతిహాసంలో సీతమ్మ తల్లి అంటే ఆమె శక్తి ఏమిటి? స్పిరిచువల్, మోరల్, అలాగే వర్బల్, అంటే ఆధ్యాత్మికమైనది, నైతికమైనది మరియు వాక్ సంబంధమైనది. ఆమె పాతివ్రత్య ధర్మం, తపోబలం మరియు అచంచలమైన సంకల్పంపై ఆధారపడి ఉంటుంది ఆమె శక్తి అనేది. సంకల్ప శక్తి. ఇప్పుడు మన అమ్మను ఎవడో తీసుకెళ్తే మనం ఎంతగా ఫీల్ బాధపడతామో, సీతమ్మను చూసినప్పుడు కూడా అదే భావన వస్తుంది. కానీ ఇక్కడ ఏమిట్రా అంటే, మనకందరికి చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి ధైర్యం ఏంటంటే, మనకి ఆమె సంకల్ప బలం చూసి మనం అనుకుంటాం, మన అమ్మను వాడేం చేయలేడు అంటే రాములు వారు వస్తారు కదా, హనుమంతుల వారు ఉన్నారు కదా, అదొక రిలీఫ్.
అని రామాయణం విన్నా చదివిన చాగంటి గారు లాంటి వాళ్ళు మనకి ఎవరన్నా ఇలాంటి ప్రవచనాలు చెప్పినప్పుడు మనకి సీతమ్మ సంకల్ప పాతివ్రత్య నైతిక శక్తి అంతటి పవిత్ర భావన కల్పిస్తుంది. అందరూ చూసేది అదే. అమ్మది దైవిక సౌందర్యం అయినా, సర్వలక్షణ సంపన్న పద్మ పలాసాక్షి అయినా మనం సీతమ్మ అని పిలుచుకొని తరిస్తాం. సీతమ్మ ఈమెకేంట్రా అంటే ఏ కోణంలో కూడా ఏ ఒక్క లక్షణం లేదు. అశోకవనంలో సీతమ్మ తల్లి శోకించింది నిజమే. అలా అని బాగా ఏడ్చే వాళ్ళందరూ, ఏడుపు కొట్టు మొహాలందరూ సీతమ్మ తల్లులు ఎలా అవుతారు? అవ్వరు కదా. ఆ మొహం వేసుకొని అట్లా జిడ్డు మొహం వేసుకొని ఏడిస్తే మహానటి అవిద్దా ఎవరైనా? మీరే ఆలోచించండి. పైగా ఈమె ఎగురుతుంటే వాడు కింద నుండి కెమెరా యాంగిల్స్ పెట్టడం. అందుకే నువ్వు కత్తి కాంతమ్మ అయ్యావు. అశోకవనంలో ఎటువంటి ఆభరణాలు ధరించలేదు. ఆమె జుట్టు కడగని స్థితిలో ఒకే జడ ఏకవేణిగా ఉంది. ఆమె ధరించిన ఏకైక వస్త్రం చాలా సాధారణమైనది మరియు దుమ్ముతో నిండి ఉంది. అప్పటికే రాముడి యొక్క ఎడబాటు వలన ఎంతో దుఃఖంతో మునిగిపోయి ఆహారం తీసుకోని కారణంగా ఆమె శరీరం శుష్కించి కృశించిపోయింది. ఇంతటి తీవ్రమైన దుఃఖం మరియు శారీరక దైన్య స్థితిలో ఉన్నప్పటికీ పొగలో కప్పబడిన జ్వాలల లేదా మేఘాల చాటున పాక్షికంగా దాగి ఉన్న పూర్ణ చంద్రుడిలాగా ఆమె సహజ కాంతి ప్రకాశిస్తోంది. అంబరాన్ని మించిన తేజస్సు కలిగి ఉంది. దివ్యమైన తేజస్సు కలిగిన లక్ష్మీదేవి అవతారం సీతమ్మ తల్లిది. ఇవి నా మాటలు కావు. అశోకవాటిక అనే ఆ సుందరాకాండ సర్గ 15-16 సర్గల్లో వాల్మీకి మహర్షి రచించారు. నేను ఈ వీడియో చేసే ముందు ఒకసారి అక్కడక్కడ టచ్ చేశాను. ఇక్కడేమో ఏమైనా చూపించే ఫస్ట్ ఇంట్రో షాట్లోనే సకలాభరణాలతో చూపించినా కూడా, అంటే ఆ పెద్ద మొహాన్ని ఇంకా పెద్ద వెనక కొప్పు పెట్టి కవర్ చేసినా కూడా పట్టుమని అక్కడ వెనక నలుగురు ఉండరు. ఆ వెనక వాళ్ళను కూడా బ్లర్లో పెడతారు. స్టిల్ ఆడియన్స్ ఏం వెతుకుతున్నారు? వెనక ఉన్న వాళ్ళలో ఎవరు బాగున్నారు? గ్రీన్ శారీ ఆమె బాగుందా? పసుపు చీర ఆమె బాగుందా? ఆరెంజ్ ఎదుగు అక్కడ ఉంది ఆరెంజ్ చీర ఆమె బాగుందా? సీతాదేవిని వదిలేయండి, ఇక్కడ సీత గురించి ఎవరు ఆలోచించట్లేదు. సాయి పల్లవి మాత్రమే అనుకుంటున్నారు వాళ్ళు. కానీ సాయి పల్లవినే నువ్వు తీసుకున్నా కూడా అందులో ఆమెను తప్ప వెనకున్న వాళ్ళనే చూస్తున్నారంటే ఈమెకు ప్రేక్షకులు ఇస్తున్న స్థానం ఏమిటో అర్థమైందా లేదా? ఇక్కడ మనం ఆ వెనకున్న వాళ్ళను కూడా ఏమీ తక్కువ ఏం చేయటం లేదు. ఎవరైనా తక్కువ చేసే ఉద్దేశం ఉంటే చిన్న కరెక్షను, మీకు తెలియకపోవచ్చేమో. వాళ్ళు బహుశా నా ఉద్దేశం ఎందుకంటే మన వాళ్ళు చేసే తప్పులకి అంత క్లారిటీ ఉంటుందో లేదో తెలీదు. నా ఉద్దేశం అయితే వాళ్ళు సీతాదేవి చెల్లెళ్ళు అయి ఉండొచ్చు. ఉన్నారుగా ఊర్మిళాదేవి, ఇంకొక ఆమె ఎవరు మాండవి, ఇంకొక ఆమె పేరు ఏదో ఉంటుంది నాకు గుర్తు రావట్లేదు. స్టిల్ ఆ వెనక బ్లర్ చేసినా కూడా వాళ్ళే హైలైట్ అవటం అంటే ఏంటండి? స్పాట్ సీత అని ఫన్నీ పోలింగ్స్ పెడుతున్నారు. శూర్పణకనేమో సువర్ణ సుందరిగా చూపించడం, సీతాదేవి పాత్రనేమో పనిచేసేవాళ్ళు పరిచారికగా కనిపించే వాళ్ళగా ఎంపిక చేయడం. అసలు మండోదరి కాజల్ అంట. కర్మరా బాబు. మండోదరి నిజంగానే ఆమె చాలా అతి సుందరమైన, కానీ ఇక్కడ సీతాదేవితో పోలిస్తే మండోదరి దేవి వాళ్ళందరూ మామూలు స్త్రీలే. అమ్మవారు ఒక్కరే అమ్మవారు అంతే. ఇది మరి సరే, కాజల్ని పెట్టడం ఆమెను అందుకే దాచేశారు అనుకుంటా. వెనకున్న అమ్మాయిలే ఇంతగా డామినేట్ చేస్తుంటే ఇక కాజల్ అగర్వాల్ని చూపిస్తే ఈ సినిమా కాజల్కి మన ఆమె ఎవరు రకుల్ ప్రీత్ సింగ్కే ఫ్యాన్స్ అయిపోతారా? ఇప్పుడు ఒక గుండు సొరకాయ తీసుకొని ఎన్ని అడ్డంగా నిలువుగా ఏ యాంగిల్స్లో పెద్ద చీఫ్ టెక్నీషియన్స్ తీసుకొచ్చినా సమురాయి కత్తితో చెక్కిన సొరకాయ ఇద్ది, కానీ శ్రీదేవి సౌందర్యం అవ్వదు కదా. ఇదండి కత్తి కాంతమ్మ, అరుపుల రాఖీ, అసురుడు వీళ్ళు చేసిన విన్యాసాలు. మీకేమనిపించింది కామెంట్ చేయండి. స్టార్స్ క్యూ సినిమా, ఇది మన సినిమా.